వెల్కమ్ టు కేఎల్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చేసుకోబోయే సాంబార్ హోటల్ రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని తిని చూడండి. సాంబార్ మళ్ళీ మళ్ళీ కావాలి అని అంటారు. ఇది ముల్లంగి సాంబార్. ముందుగా ఒక గంజు పెట్టుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, తరుక్కున్న ఉల్లిగడ్డ బాగా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు గోలించుకోవాలి. గోలిన తర్వాత ముందుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా కొద్దిసేపు కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లిగడ్డ, ముల్లంగి వేసి బాగా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. అలానే మునక్కాడలు, వంకాయలు, బెండకాయ, టమోటా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో బాగా అంటే బాగా కొంచెం బాగా మగ్గనియాలి. ఇందులో రాళ్ళ ఉప్పు వేస్తే బాగుంటుంది. చిటికెడు పసుపు వేసి మంచిగా కలపాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు, మంచిగా పెద్ద సైజు అంతా నిమ్మకాయ సైజు అంతా, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని తీసుకోవాలి. ఈ వెరైటీగా నానబెట్టకుండా పప్పులోనే వేసేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో పప్పు వేసుకొని నానబెట్టిన పప్పు వేసుకొని 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. పప్పు ఉడుకు పట్టేటప్పుడు పప్పును మంచిగా కడిగి అందులోనే చింతపండు వేసి కొంచెం జీలకర్ర వేసి బాగా ఇట్లా 5-6 విజిల్స్ వచ్చేటట్టుగా చేసిండ్రంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది చింతపండు మీకు చూపెట్టాలని చెప్పేసానని ఈ రెసిపీని తయారు చేసి చూపెడుతున్నా. ముక్కలు మంచిగా ఉడుకుబట్టాలి, నూనెలోనే మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత ఎంత అంటే అంత మగ్గించుకోవాలి. చాలా మగ్గిన తర్వాత, ఎందుకంటే ముక్క అవన్నీ విరగద్దన్నట్టు, విరగకుండా కలుపుకోవాలి. ముల్లంగి ఘాటు ఉంటుంది. సొరకాయ వేయకుండా ఈ విధంగా చేసుకొని చూడండి. తింటుంటే ఇంకా తినాలి అని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది సాంబార్. మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి ఇస్తారో మనకు అర్థం కాదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ధనియా పొడి, మసాలాలు. ఈ బాగా మగ్గిన తర్వాత సాంబార్ మసాలా. ఈ విధంగా చేసుకొని చూడండి. తింటుంటే వట్టి సాంబారే తాగేస్తారు. కొంచెం గరం మసాలా, కారం వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఈ పప్పు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పప్పుని అందులో ఇంకొకటి ఫ్రెండ్స్ మర్చిపోయాను, దొడ్డుప్పు వేయాలి. బాగా అంటే బాగుంటుంది. నేను దొడ్డుప్పుని సాల్ట్ లాగా చేసుకుంటా, రాక్ సాల్ట్ లాగా చేసుకుంటా. ఎందుకంటే మనకి ఉప్పుతోనే బాగా టేస్టీ వస్తుంది. వెరీ వెరీ టేస్టీ సాంబార్, అంత రుచికరంగా ఉంటుంది. పప్పు ముందుగా ఉడికించుకున్న పప్పు ఈ ముక్కలలో వేసి బాగా కలుపుకొని మంచిగా ఉడకనియాలి. ఒక 5-6 పొంగులు రానివ్వాలి. ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇందులో స్పెషల్ ఏంటిదంటే ఉల్లిగడ్డ దొడ్డు వేయాలి. బాగా ఉడికేటప్పుడే బాగుంటుంది ఉల్లిగడ్డ. ఈ సాంబార్లో ఆ ఉల్లిగడ్డ తింటూ ఉంటే నోట్లో పెడితే కరిగిపోతూ ఉంటుంది. అంత మంచి రుచినిస్తుంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇంకొద్దిసేపు బాగా 2-3 బాగా మసలాలి.
మసిలితే మన ఇంట్లోనే కాదు చుట్టుపక్కల వాళ్ళ నోట్లో కూడా నోరు ఊరిపోవాలి సాంబార్ టేస్టీ గురించి. అంత ఆ వాసనకే ఆకలి కావాలి. అన్నం తినలేని వాళ్ళు కూడా 2 బుక్కలు ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.